35వ వార్డులో 30 సంవత్సరాల నుంచి అప్రయత్నంగా నిరంతరాయంగా ప్రతి దసరాకి అమ్మవారి తాలూకా బొమ్మను నిలబెట్టడం, నవరాత్రులు చేయడం, దసరా నుంచి పైనుంచి 9 రోజుల పాటు చేసి అన్నదానం చేసి అంగరంగ వైభవంగా ఈ తాలూకా సాంప్రదాయాన్ని వరవడిని మన బొత్సరామ గారు, నాగభూషణం గారు, కార్పొరేటర్ ఇల్లూరు భాస్కరరావు గారు మరియు మంగరాజు గారు, ఇతర పెద్దలందరూ ఈ తాలూకా కమిటీ వీళ్ళందరూ కలిపి చక్కగా దీన్ని దేదీప్యమానంగా నిరంతరాయంగా నిరాటంకంగా 3 దశాబ్దాల పాటు కొనసాగుతున్న ఈ వరవడిని చూసి అందరూ అభినందించదగ్గ విషయం. ఆ అమ్మవారి తాలూకా దీవెనలు, ఆశీర్వాదాలు ఈ 35వ వార్డు పట్ల వర్తకులకి, వ్యాపారులకి మరియు ప్రజలకి ఉండాలని కోరుకుంటూ, మీరు చూశారు నిన్నే లోకేష్ బాబు గారు వచ్చారు. గూగుల్ తాలూకా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇండియాలోనే మొట్టమొదటిగా సుమారుగా 90,000 కోట్లు, దగ్గర 1,00,000 కోట్ల రూపాయల అనుబంధ సంస్థలతో కలిపి అలాంటి ఇన్వెస్ట్మెంట్ నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు గూగుల్ తాలూకా డేటా సెంటర్ రావడం కానీ, సిఫీకి నేను శంకుస్థాపన చేయటం కానీ, మరి రాబోయే కాలాల్లో టీసీఎస్, కాగ్నిజెంట్, ఎక్సెంచర్ లాంటి సంస్థలు భూములు ఆల్రెడీ కొన్ని సంస్థల కేటాయింపు జరిగిపోయింది. వారు నవంబర్ నుంచి ప్రారంభానికి శంకుస్థాపనకి నోచుకునే పరిస్థితి ఉంది. ఇది కాకుండా నవంబర్ 14-15వ తారీఖు దేశవ్యాప్తంగా దేశ విదేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి ఇక్కడ ఏం పెట్టుబడి పెట్టాలి, ఏ అవకాశాలు మనకు ఉన్నాయనే విధంగా చర్చించుకుని కొన్ని అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకునే విధంగా 14-15 నవంబర్లో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కూడా వైజాగ్నే వేదికగా తీసుకోవడం కూడా మీ అందరూ చూశారు. ఇలాంటి వరవళ్ళన్నీ మరింత ముందుగా జాగి ఫలప్రదమై 10 మందికి ఉద్యోగాలు వచ్చి ఈ విశాఖపట్నం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ అమ్మవారు ఏదైతే మనం ఈ వర్తకుల మా రాజకీయ నాయకులు అందరూ కలిపి మిళితంగా చేశారో, మా వార్డు ప్రెసిడెంట్ గారు, కార్పొరేటర్ గారు అందరూ కలిపి ఈ అమ్మవారి తాలూకా చల్లని చూపు ఈ విశాఖపట్నంపై ఉండి దేదీప్యమానంగా విశాఖ వెలుగొంది రాష్ట్రానికి వైజాగ్ ద్వారా నీడనివ్వాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన వార్డు ప్రెసిడెంట్కి అందరికి కూడా ధన్యవాదాలు. నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో పండా వీధి ప్రాంతంలో రెడ్డి ఐక్యతా సేవా సంఘం వారి ఆధ్వర్యంలో మా వార్డు ప్రెసిడెంట్, తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ వార్డు ప్రెసిడెంట్, తెలుగుదేశం కరుడు కట్టిన తీవ్ర అభిమాని ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఉన్న మా వార్డు ప్రెసిడెంట్ బొత్స రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అంబరాన్నంటే సంబరాలతో గడిచిన 9 రోజులు కూడా నవరాత్రులు ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలను ముగించుకొని ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం సుమారు 10,000 మందికి ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన విశాఖ దక్షిణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ రథసారథి వర్యులు, అలాగే మన ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ వర్యులు శ్రీ సీతారాం సుధాకర్ గారి సారథ్యంలో, ఆధ్వర్యంలో ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం ఆనందదాయకంగా ఉందని మీకు తెలియజేసుకుంటూ, కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఇంతకు మించి చేయాలని, అందుకు మా వంతు సహాయ సహకారాలు మీకు అందరికీ కూడా ఎప్పుడు అందిస్తూ ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ నారా లోకేష్ గారి గురించి చెప్పడానికి అయితే మాటలు చాలు. ఎందుకంటే నిర్విరామంగా 16 గంటలు కష్టపడుతూ ఆంధ్ర రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాల్లో కూడా భ్రష్టు పట్టించిన నాయకుల దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక 10 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లాలి అని అంటే 16 గంటలు తండ్రి కొడుకులు కష్టపడి ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్లాలి అనే ఒక దృక్పథంతో అటు దావోస్ వెళ్ళినా కానివ్వండి, ఎన్నో సమ్మిట్లు పెట్టినా కానివ్వండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తాలూకా ఏవైతే ఉన్నాయో ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ కూడా ఇక్కడ తీసుకురావడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న వ్యక్తి మన రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే గత ఐటీ శాఖ మినిస్టర్ ఓన్లీ కోడిగుడ్డు మినిస్టర్. కానీ ఈరోజు ఈ ఐటీ శాఖ మినిస్టర్ 16 గంటల నిర్విరామంగా నిద్ర లేకుండా కష్టపడుతూ ఈరోజు మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని, మన పిల్లలను కూడా ఇక్కడ అందరూ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా తీర్చిదిద్దే విధంగా ఉన్నారు అని అంటే అది కేవలం ఏంటంటే బాబు గారి నాయకత్వంలో, నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో 30 సంవత్సరాల నుంచి ఇదే వార్డులో పండా ఇది 35వ వార్డులో
దక్షిణ నియోజకవర్గంలో ఈ ఒక కార్యక్రమం జరిగినందుకు మొత్తం గండిమాధవ్ కానించి ప్రతి ఒక్క నాయకులు కూడా ఇక్కడికి వచ్చి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇప్పుడు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులంతా కూడా ఈ తల్లి ఆశీర్వాదాలు పొందారు, పదవులు పొందారు, మంచి ముందుకెళ్ళే అవకాశం ఉంది. అలాగే సుధాకర్ రెడ్డి గారికి కూడా ఇది తెలగా వచ్చి ఆ తల్లి ఆశీర్వాదాలు ఉండాలా, 100 ఏళ్ళు ఆవుకోవాలా, మంచి మనసు ఉంది మనసు, మంచి హృదయం ఉంది మనసు, మంచి ఆప్యాయత ఉంది మనసు, 10,000 మంది కుటుంబీకులకి ఈవేళ అన్నదానం చేశారంటే అలాంటి వ్యక్తి నిజంగా మనకు దొరకవలసి ఎంతో అదృష్టంగా మేము భావించుకుంటూ మా సంఘం పరంకి మా సంఘం సభ్యులకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే సేవా సంఘాలకి మా యొక్క సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క సాగుకారులకి ప్రతి ఒక్క సంఘం సభ్యులకి అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే తృప్తిగా ఇక్కడ అన్నం పెట్టి తృప్తిగా ఆయన చేతులతో అన్నం పెట్టారు కాబట్టి రేపు నెక్స్ట్ ఇక్కడ రాబోయేసరికి పరిస్థితి వేరే మారుతుంది, పరిణామాలు వేరేగా ఉంటాయి, రాజకీయం వేరేగా ఉంటుంది, ఆయన ముందుకెళ్ళే అవకాశం ఉంటుందని మేము అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వర్షం నిమిత్తం పెట్టి కొద్దిగా లేట్ అయింది. అయినా సరే మేము వెయిట్ చేస్తామంటే తోపులాట విన్నాలి, తోపులాట వీళ్ళతో గుద్దులాట మీద సరిగా అన్నసంతాలు జరిగి కాదు. ఇప్పుడు అందుకే బ్రాడ్కాస్ట్ పెట్టి